ఇంకోడు సిగ్గు శరం ఉన్నోడైతేనేమో ఆయనతో ఒక బకెట్లో నీళ్లు దొట్టుకొని అలా దుంకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కదా సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. చెప్పిన అబద్ధాలు మర్చిపోయిండు. 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు. ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు. నిన్నగాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ను ఉరిదీయాలన్నట. కేసీఆర్ను ఉరిదీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఉరి? దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే, 68లో 370 మందిని చంపితే, 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే, మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే, వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు రేయాలి? తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు ఇస్తావా ఊరి? లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా ఇచ్చినందుకు వేస్తావా ఊరి? దేనికేస్తావు? 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరు మీద లగ్గాలు చేయించినందుకు వేస్తావా మేనమామ లెక్క? లేకపోతే 15 లక్షల మంది ఆడపిల్లలకి గర్భం దాలిస్తే ఇంటికాడ బండ్ల కూర్చోబెట్టుకొని హాస్పిటల్ కు తీసుకుపోయి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్ ఇచ్చి మళ్ళా ఇంటికాడ దిగబెట్టినందుకు ఇస్తావా? ఎందుకేస్తావు ఊరి? 2 సార్లు రుణమాఫీ చేసినందుక? లేదా భారతదేశంలోనే మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల్లో టాప్ లో పంజాబ్ ను, హర్యానాను వెనుకకు నెట్టేసి అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కూరేస్తావా? లేదా ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు కిలోమీటర్లు నడుచుకొని నీళ్లు తెచ్చుకునే గోస తప్పించినందుక? ఊరూరికి మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించినందుక? ఎందుకు పెడతావు ఊరి? ఏం అక్కర ఉన్నది కేసీఆర్ ను ఉరిదీసేది? ఇవాళ ఎవరిని ఉరిదీయాలి? నిజానికి 420 హామీలు ఇచ్చి ఇక్కడనే వరంగల్, ఎక్కడనే కాదు ఇక్కడనే వరంగల్ పక్కకే రాహుల్ గాంధీని తీసుకొస్తే ఆయననేమో లీడర్ కాదు రీడర్. ఏం రాసిస్తే గది చదువుతాడు తప్ప ఆయనకు మన్ను కూడా తెలియదు. కాగితం మీద ఏం రాసిస్తే కూడా చదువుతాడు, పీకుతాడు. టీవీలలో వార్తలు చదువుతారు చూడు గట్లా. ఏదో రాయంగానే చదవాలి పోవాలి, ఏం ఎరకలేదు ఆయనకి. వచ్చిండు రాహుల్ గాంధీ, ఇక్కడనే వరంగల్కి వచ్చిండు. రైతుల మీటింగ్ పెట్టిండు. ఏం చెప్పిండు రైతుల మీటింగ్ లా? కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం రైతు బంధు అన్నారు. అన్నారా లేదా? ఇచ్చిర్రా మరి ఇళ్ళ మొక్కలకు? ఎన్నిసార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు? 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు? 12,000 అట. 15,000 ఇస్తా అన్నాడు, 12,000 బోనస్ ఇస్తా అన్నాడు ప్రతి పంటకు. మొక్కజొన్న వేసినా, పత్తి వేసినా, వరి అయినా, ఏదైనా సోయా అయినా, దేనికైనా 500 బోనస్ అన్నాడు. వస్తుందా బోనసు? వస్తలేదా? కేసీఆర్ అసలుదారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు పడుతుందా కౌలుదారులకు? రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. 25 నెలలు అయిపోయా, వచ్చినాయి 25,000. మరి ఎవరిని ఉరిదీయాలి? రేవంత్ రెడ్డిని కాదు. రేవంత్ రెడ్డిని చాలా చేయాలి కానీ రేవంత్ రెడ్డి లాగుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత. కానీ ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని. ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి.